గంగానది పద్మగా, బ్రహ్మపుత్ర నది జమునగా బంగ్లాదేశ్లోకి ప్రవేశించి మేఘన నదిగా ఒక నది టిబెట్ పీఠభూమిలో గడ్డకట్టిన మంచులోంచి పుట్టి ప్రశాంతంగా ప్రవహిస్తూ ఆ తర్వాత అకస్మాత్తుగా ఒక పర్వతాన్ని ఢీకుని ప్రపంచంలోనే అత్యంత లోతైన లోయను సృష్టిస్తుంది. అక్కడినుంచి ఆవేశంగా కిందికి దూకి అనేక పేర్లు మార్చుకుంటూ 3 దేశాల గుండా ప్రయాణిస్తుంది. చివరికి ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టాను ఏర్పరుస్తుంది. ఆ నదే బ్రహ్మపుత్ర. సరిగ్గా చెప్పారు. ఈరోజు మనం ఈ మహానది కథనే విశ్లేషించబోతున్నాం. కాని కేవలం వాస్తవాలు, ట్రిక్స్ కాకుండా ఈ నది ప్రయాణంలో దాగి ఉన్న వైరుధ్యాలను, దాని వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అంటే ఒక నదికి వ్యక్తిత్వం ఉంటుందా? ఖచ్చితంగా. ఒక నది ఎలా ఒకేసారి జీవనదిగా, అదే సమయంలో వినాశకారిగా ఉండగలదో చూద్దాం. సరే, అయితే ఈ ప్రయాణాన్ని మొదటినుంచి ప్రారంభిద్దాం. అసలు బ్రహ్మపుత్ర ఎక్కడ పుట్టింది? మన నోట్స్లో దీనికొక మంచి ట్రిక్ ఉంది గదా? ఉంది. కాయ్మాటి కైమాటి అంటే టిబెట్లోని కైలాస పర్వత శ్రేణులు. అక్కడ మానస సరోవరం దగ్గరున్న చెమయుంగ్డుంగ్ హిమాని నదం. వావ్! ఆ పేరు పలకడమే కష్టంగా ఉంది. అవును, చెమయుంగ్డుంగ్. ఇక్కడే అంత మొదలవుతుందన్నమాట. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే చాలా హిమాలయ నదులు పుట్టిన వెంటనే దక్షిణం వైపు ప్రవహిస్తాయి, అంటే భారతదేశం వైపు. కానీ బ్రహ్మపుత్ర అలా కాదు. అది తూర్పువైపు హిమాలయాలకు సమాంతరంగా ప్రయాణిస్తోంది. ఎంత దూరం? దాదాపు 1600 కిలోమీటర్లు. టిబెట్ పీఠభూమి అంతా విశాలంగా, చదునుగా ఉండటం వల్ల దానికి ఆ అవకాశం దొరికింది. అంటే ఒక సుదీర్ఘమైన రన్వే మీద విమానం వేగం పుంజుకుంటున్నట్టు అన్నమాట. సరిగ్గా అదే పోలిక. ఈ ప్రయాణంలో అది నెమ్మదిగా శక్తిని, నీటిని కూడగట్టుకుంటుంది. అంటే టిబెట్లో పుట్టిన ఒక నది బంగ్లాదేశ్లో సముద్రంలో కలిసేలోపు ఇన్ని పేర్లు మార్చుకుంటుందా? అవును. ఇదొక వ్యక్తి తన జీవితంలో వేర్వేరు దశల్లో వేర్వేరు పాత్రలు పోషించినట్టుంటుంది. మొదట టిబెట్లో దీన్ని యార్లుంగ్ చాంగ్పో అంటారు. చాంగ్పో అంటే శుద్ధి చేసేది, ద ప్యూరిఫయర్ అని అర్థం. అంటే అక్కడ అది ఒక పవిత్రమైన, ప్రశాంతమైన నది. అవును, కానీ ఆ ప్రశాంతత ఎంతోసేపుండదు. ఎందుకంటే అది భారతదేశంలోకి ప్రవేశిస్తోంది కాబట్టి. అరుణాచల్ ప్రదేశ్లోకి రాగానే దాని పేరు దిహాంగ్. ఆ తర్వాత అస్సాంలోకి రాగానే సియాంగ్, అప్పుడు మనందరికీ తెలిసిన పేరు బ్రహ్మపుత్ర. ఇంకా ఉంది ప్రయాణం. బంగ్లాదేశ్లోకి వెళ్ళాక దాని పేరు జమునాగా మారుతుంది. అక్కడ గంగానదితో కలుస్తుంది కదా. బంగ్లాదేశ్లో గంగను పద్మ అంటారు. సరిగ్గా. జమునా, పద్మ కలిశాక ఆ రెండింటి ఉమ్మడి ప్రవాహాన్ని మేఘన అని పిలుస్తారు. అంటే ప్రశాంతమైన చాంగ్పో చివరికి శక్తివంతమైన మేఘనాగా పరిణామం చెందుతుంది. అదే దాని జీవిత చక్రం. ఈ ప్రయాణంలో అత్యంత నాటకీయమైన ఘట్టం ఎక్కడ జరుగుతుంది? అరుణాచల్ ప్రదేశ్లోని నామ్చా బర్వా పర్వతం దగ్గర. అక్కడ నది ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని దక్షిణానికి తిరుగుతుంది. ఆ టర్న్ తీసుకునే క్రమంలో అది ఒక మహాలోయను సృష్టిస్తుంది అని మన నోట్స్లో ఉంది. దాదాపు 5500 మీటర్ల లోతు. అవును, దాన్ని గార్జ్ అంటారు. అంటే ఇరుకైన గోడల మధ్య నది ప్రవహించే అత్యంత లోతైన ప్రాంతం. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన వాటిలో ఒకటి. అసలంత పెద్ద టర్న్ ఎందుకు తీసుకుంటుంది? దీని వెనుకున్న భౌగోళిక కారణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కొన్ని కోట్ల సంవత్సరాలుగా భారత ఫలకం, అంటే మన భారతదేశమున్న భూభాగం, నెమ్మదిగా ఉత్తరం వైపు కదులుతూ వచ్చి ఆసియా ఫలకాన్ని ఢీకొట్టింది. ఆ ఢీకొన్న ప్రదేశంలోనే హిమాలయాలు పుట్టాయి. సరిగ్గా. నామ్చా బర్వా పర్వతం ఆ యాక్సిడెంట్ జోన్లో ఉంది. అక్కడ ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉంటుందంటే తూర్పువైపు వెళుతున్న నదికి దారి మూసుకుపోయింది. ఓహో, అందుకే అది బలహీనంగా ఉన్న రాళ్లను చీల్చుకుని ఒక్కసారిగా దక్షిణం వైపు దూకాల్సి వచ్చిందా? ఖచ్చితంగా. ఆ సంఘటనే బ్రహ్మపుత్రను భారతదేశంలోకి తీసుకువచ్చింది. వావ్! ఆ అద్భుతమైన యూటర్న్ తర్వాత దిహాంగ్ అనే కొత్త పేరుతో భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. ఇక అక్కడ్నుంచి దానికి కొన్ని ఉపనదులు కూడా కలుస్తాయి. అవును, అక్కడే దానికి దిబాంగ్, లోహిత్ వంటి తన మొదటి భారతీయ స్నేహితులు కలుస్తాయి. అప్పటివరకు ఒంటరిగా ప్రవహించిన చాంగ్పో ఒక పెద్ద నదీ వ్యవస్థగా మారడం మొదలవుతుంది. సరే, ఇప్పుడు అస్సాంకి వద్దాం. అస్సాంలోకి రాగానే బ్రహ్మపుత్రకు 2 పేర్లు పెట్టారు. విచిత్రమేంటంటే ఆ రెండూ ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకం. ఏంటవి? ఒకటి ఎర్రనది, రెడ్ రివర్. 2 అస్సాం దుఃఖదాయిని, సారో ఆఫ్ అస్సాం.
ఒకే నదికి ఇంత పరస్పర విరుద్ధమైన పేర్లు ఎందుకొచ్చాయి? ఈ రెండింటికి కారణం ఒకటే. ఒకటే కారణమా? అదేంటి? నది తరతో పాటు తెచ్చే ఒండ్రుమట్టి. ఓకే, వివరించండి. మొదటగా ఎర్ర నది. ఈ నది హిమాలయాలోని ఎత్తైన ప్రాంతాల నుండి ప్రవహించేటప్పుడు అక్కడి నేలల్లోని ఇనుము అధికంగా ఉండే మట్టిని తనతో పాటు మోసుకొస్తుంది. ఐరన్ రిచ్ సిల్ట్ వల్ల నీళ్లు ఎర్రగా కనిపిస్తాయన్నమాట. అవును, అందుకే దానికి ఆ పేరు. ఒక్క నిమిషం. అంటే ఏ ఒండ్రుమట్టి అయితే నదికి ఎర్రనది అని ఒక అందమైన పేరు తెచ్చిందో అదే దానికి దుఃఖదాయిని అనే చెడ్డ పేరు కూడా తెచ్చిందా? ఇదెలా సాధ్యం? ఖచ్చితంగా. టిబెట్లో హిమాలయాల్లో వేగంగా ప్రవహించిన బ్రహ్మపుత్ర అస్సాంలోని విశాలమైన చదునైన మైదానంలోకి రాగానే ఏమవుతుంది? దాని వేగం తగ్గుతుంది. అకస్మాత్తుగా పడిపోతుంది. వేగం తగ్గగానే అది తెచ్చిన అపారమైన ఒండ్రుమట్టిని అక్కడే వదిలేయడం మొదలుపెడుతుంది. దీనివల్ల నది లోపల మట్టి పేరుకుపోయి నీటికి చోటు సరిపోక సరిగ్గా వర్షాకాలంలో ఆ నీరు పక్కలకు పొంగి ప్రతి సంవత్సరం భయంకరమైన వరదలకు కారణమవుతుంది. అందుకే దీన్ని అస్సాం దుఃఖదాయిని అంటారు. అంటే దాని బలమే దాని బలహీనత అన్నమాట. ఒక రకంగా అంతే. ఇక ఉపనదుల విషయానికొస్తే వీటిని గుర్తుపెట్టుకోవడానికి కూడా మన నోట్స్లో మంచి ట్రిక్స్ ఉన్నాయి. మొదట ఎడమవైపు నుంచి కలిసేవి. చెప్పండి. డీలో ధా కో బా అంటే దిబాంగ్, లోహిత్, ధాన్సిరి, కోపిలి, బరాక్. ఈ జాబితాలో లోహిత్ నది చాలా ప్రత్యేకమైనది. దాని నీరు కూడా ఎర్రటి మట్టి కారణంగా ఎప్పుడూ ఎర్రగా ఉంటుంది. ఓ, అంటే బ్రహ్మపుత్రకు రెడ్ రివర్ అనే పేరు రావడానికి లోహిత్ కూడా ఒక కారణమా? అవును, చాలామంది భౌగోళిక శాస్త్రవేత్తలు అదే నమ్ముతారు. అలాగే కుడివైపు ఉపనదులకు కామెంగ్, మానస్, తిస్తా, సుబన్సిరి, సంకోష్. వీటన్నింటిలో అతిపెద్ద ఉపనది సుబన్సిరి. అది కూడా టిబెట్లో పుట్టి హిమాలయాలను చీల్చుకుంటూ వచ్చి బ్రహ్మపుత్రాల్లో కలుస్తుంది. అయితే ఇక్కడ తిస్తానది కదా చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును, 1787 వరకు ఇది గంగానదికి ఉపనదిగా ఉండేది. ఆగండి, ఏంటి? ఒక నది తన ప్రధాన నదిని మార్చేసిందా? నేను నమ్మలేకపోతున్నాను. తూర్పువైపు ప్రవహించి బ్రహ్మపుత్రలో కలవడం ప్రారంభించిందా? అవును, ఇది కేవలం 200 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఇంతకుముందు మనం నదీ వినాశకర స్వభావం గురించి మాట్లాడాం. ఇప్పుడు దాని సృజనాత్మకత గురించి చూద్దాం. దానికి ఉత్తమ ఉదాహరణ మజులీ దీవి. అవును, అస్సాంలో ఉన్న ఈ దీవి ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ఆధారిత దీవిగా గుర్తింపు పొందింది. ఇక్కడే బ్రహ్మపుత్రలోని అసలైన వైరుధ్యం మనకు కనిపిస్తోంది. ఎలా? ఏ ఒండ్రు మట్టి అయితే అస్సాం గ్రామాలను ముంచివేసి దుఃఖదాయినిగా పేరు తెచ్చిందో అదే ఒండ్రుమట్టి లక్షల టన్నుల్లో పేరుకుపోయి ఈ మజులీ దీవిని సృష్టించింది. వావ్! ఇది ఒక ప్రత్యేకమైన సంస్కృతికి, జీవన విధానానికి నిలయం. కాని విషాదమేంటంటే ఏంటది? సృష్టించిన ఆ నదే ప్రతి ఏటా వరదల రూపంలో ఆ దీవిని కొంచెం కొంచెం కోతకు గురిచేస్తోంది. అంటే సృష్టికర్తనే సంహారకుడిగా కూడా మారుతోంది. సరిగ్గా. మజులీ మాత్రమే కాదు, బ్రహ్మపుత్ర ఒడ్డున ఖాజిరంగా, మానస్, ఓరాంగ్ వంటి ఎన్నో ప్రఖ్యాత జాతీయ పార్కులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కాజిరంగా ఒంటికొన్ను ఖడ్గమృగానికి ప్రపంచ ప్రసిద్ధి. మళ్ళీ అదే ప్రశ్న. ఈ అద్భుతమైన జీవవైవిధ్యానికి కారణమేమిటి? సమాధానం కూడా మళ్ళీ అదే, బ్రహ్మపుత్ర తెచ్చే ఒండ్రుమట్టి. ఆ సారవంతమైన భూములు, చిత్తడి నేలలు, ఏనుగంత ఎత్తు పెరిగే గడ్డి భూములు. అవును, ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించాయి. ఇది ఖడ్గమృగాలు, ఏనుగులు, పులులు, అనేక పక్షి జాతులకు స్వర్గధామంలా మారింది. అంటే బ్రహ్మపుత్ర విధ్వంసం, సృష్టి అనేవి ఒకే నాణానికి రెండు వైపులాంటివి. ఒకటి లేకుండా మరొకటి లేదు. ఇక బ్రహ్మపుత్ర ప్రయాణంలో చివరి అంకానికి వద్దాం. మహాసంగమం. టిబెట్లో మొదలైన దాని ప్రయాణం భారతదేశం గుండా సాగి చివరికి బంగ్లాదేశ్లో గంగా నదితో కలుస్తోంది. ఈ కలయిక తరువాత ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా అయిన సుందర్బన్స్ను సృష్టిస్తుంది. సుందర్బన్స్ కేవలం ఒక డెల్టా కాదు కదా, అదొక అద్భుత ప్రపంచం. ఖచ్చితంగా. గంగా, బ్రహ్మపుత్ర, మేఘనా నదులు కొన్ని వేల సంవత్సరాలుగా తెచ్చిపోసిన మట్టితో ఏర్పడిన వేలాది దీవుల సముదాయమది. అక్కడ ప్రత్యేకంగా ఉప్పునీటిలో పెరిగే మడ అడవులుంటాయి, మాంగ్రూవ్ ఫారెస్ట్స్. అవును, ఆ అడవులు రాయల్ బెంగాల్ టైగర్కు ప్రపంచంలోనే ఏకైక సహజ ఆవాసం. అంటే భూమి మీద పులులు నివసించే ఏకైక మడ అడవి ఇదేనా? అవును, అంతరించిపోతున్న ఆ అద్భుతమైన జీవికి ఇదే చివరికోట. అంతేకాదు, ఈ సుందర్బన్స్ అడవులు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలను భయంకరమైన తుఫానుల నుండి కాపాడతాయి. ఒక సహజ రక్షణ కవచంలా పనిచేస్తాయి. బ్రహ్మపుత్ర యొక్క సుదీర్ఘ ప్రయాణం
భూమిపై అత్యంత ముఖ్యమైన పర్యావరణ వ్యవస్థలలో ఒకదానిని సృష్టించడంతో ముగుస్తుంది. అద్భుతం. టిబెట్లోని మంచు శిఖరాల నుండి బంగాళాఖాతం వరకు బ్రహ్మపుత్ర ప్రయాణాన్ని చూశాం. ప్రశాంతమైన చాంగ్పో నుండి ఆవేశపరురాలైన దిహాంగ్గా మారి ఒకేసారి సృష్టికర్తగా వినాశకారిగా ఉండే బ్రహ్మపుత్రగా పరిణతి చెంది చివరికి మహాసముద్రంలో విలీనమయ్యే మేఘనా వరకు దాని పూర్తి జీవిత చక్రాన్ని చూసినట్టయింది. నిజమే. అయితే ఈ మొత్తం విశ్లేషణ ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఏమిటది? బ్రహ్మపుత్ర నది 3 దేశాల జీవనాధారం: చైనా, భారతదేశం, బంగ్లాదేశ్. ఈ నదిపై ఎగువన ఉన్న చైనా పెద్ద పెద్ద ఆనకట్టలు నిర్మిస్తే దిగువన ఉన్న మన దేశంపై, బంగ్లాదేశ్పై దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఇది చాలా సంక్లిష్టమైన ప్రశ్న. ఒకే నీటి వనరుపై ఆధారపడిన ఈ దేశాలు మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ నీటిని శాంతియుతంగా ఎలా పంచుకోగలవు? ఇది కేవలం భౌగోళిక ప్రశ్న కాదు, భవిష్యత్తు రాజనీతిలను నిర్దేశించే ఒక పెద్ద సవాలు. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.